నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అసలు నిజంగా కష్టపడిన జనసేన నాయకులు కార్యకర్తలు ఈరోజు పక్కన ఉన్నారు. ఎందుకే పనికిరాని డమ్మీలు వచ్చి వాళ్ళ ఇక్కడ కొద్ది రాజ్యమైన పరిస్థితి వస్తుంది. అది కూడా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ఎవరు ఏంటి అనేది అర్థం చేసుకుంటే మంచిది. వాళ్ళని కనుక్కోండి, నిజంగా తప్పన్నారా? పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళని తీసుకెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి, శిక్షించండి. మేము దానికి కూడా మేము సపోర్ట్ చేయం. తప్పు చేసి ఉంటే తప్పు చేయకుండా మాట అంటే ఎప్పుడూ ఊరుకోరు. బట్టలు ఇప్పిస్తాం, తాట తీస్తాం, తోలు తీస్తాం అంటే అధికారంలో ఎందుకు? ఒక మండలానికి 25 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఒక డిఎస్పీ గారు అందరూ ఉన్నది ఎందుకు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ మొత్తం ఒక ఎమ్మెల్యే గారు చేస్తే దీనికి ఏమన్నా ఆ పద్ధతి ఉందంటారా? మాట్లాడే విధానం, ఒక ప్రజాప్రతినిధి, యువ నాయకుడు కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయంగా ఎదగాలే కానీ రాజకీయంగా వెనక్కి మాటలు మాట్లాడితే అది ఆల పార్టీకే విచిత్గా వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే తప్పు మేము చేస్తుంటే మేము దానికి సమాధానం చెప్తాం. తప్పు చేయకుండా ఈ రోజు మరి ఇంత దారుణంగా మన కామిపాలెం వైసీపీ యాస్ నా కొడుకులంటే అది ఎంతవరకు వెళ్తుందో సరాశం ఉంది. కొట్టుకుందామా అంటే కొట్టుకుంటా సిద్ధమే. కానీ 5 సంవత్సరాల పరిపాలన మేము ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడిని ఇదే గ్రామంలో కానీ ఇదే మండలంలో కానీ వైసీపీ టీడీపీ నాయకులకి పనిచేసి పెట్టాం, జనసేన నాయకులకి పనిచేసి పెట్టాం. అవి అందరికీ తెలుసు మేమెంత ప్రేమతో చేసామో. ఏ ఒక్క పథకం విషయంలో కానీ దేని విషయంలో కానీ అవినీతి కూడా లేకుండా మేము పథకాల్లో ఈ మండలంలో మేము అభివృద్ధి చేసాం. కానీ ఈ రోజు అలా లేదు. అయింది 1 సంవత్సరం. 1 సంవత్సర కాలంలో మరి అక్కచెల్లెములు అందరూ కూడా ఆశపడ్డారు సూపర్ 6 పథకాలు వచ్చేస్తాయి, ఒక తల్లికి 3 పిల్లలు ఉంటే 45,000 వచ్చేస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయని సూపర్ 6 మీద ఎంతో ఆశ పెట్టుకుంటే ఈ రోజు సూపర్ 6 పోయి సూపర్ మార్కెట్ అయిపోయింది. ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధర లేదు. 8,000 ఉన్నప్పుడు కేసీఆర్ రేటు మంచినీళ్ళ డబ్బా 1650, 1700. ఈ రోజు 5,000 ఉంది, కానీ మంచినీళ్ళ డబ్బా 2,300 ఉంది. మరి దీనికి కారణం ఎవరో? ఈ డబ్బంతా ఎవరు తిన్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పన్నారు. మరి వాళ్ళ పథకాలు రావట్లేదు, ఏమి రావట్లేదు. ఒక నూనె డబ్బాకి 1 కేజీకే 50-60 రూపాయలు పెరిగిందంటే రేటు. మరి ఈ డబ్బంతా ఎవరు తిన్నారు? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆశ ఎవరికైనా ఉంటుంది. అత్యాశకు పోయి ఓట్లు వేశారు. ఆ ఓట్లు వేసిన పాపానికి వాళ్ళు అనిపిస్తున్నారు. కరెంటు బిల్లు ఉంది 350 రూపాయలు ఉంటే ఇవాళ మినిమం 600 కానీ 700 కానీ ఏంటికి తగ్గట్లేదు. అన్నిట్లో అనుభవిస్తున్నారు. సూపర్ 6 అమలు పోయి అన్ని మైనస్ అయిపోయింది. వాళ్ళు బాధపడుతున్నారు, చేసిన కర్మ అనిపిస్తున్నారు. దానికి ఎవరు ఏం చేశారు? ఇకనైనా దృష్టి ప్రజలకి అభివృద్ధి చేయండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి. ప్రజలు ఎందుకు ఓటేశారు? సంక్షేమ పథకాలు ఇస్తారని. కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు మేము సంపాదించామంటే ఆ రోజు ఏకదంగా సింగిల్ గా ఈ రాష్ట్రంలో పోటీ చేసి 151 సీట్లు సంపాదించాం. అదే ఇవాళ 122 సీట్ల కూటమి ప్రభుత్వకి 3 పొత్తు అయితే కానీ రాలేదు. మరి దానికి 4వ పొత్తు 4వ కాలు ఈవీఎం ప్యాడ్లతో గెలిచి కుర్చీలో కూర్చొని ఇవాళ జనాలకు చేసేది ఏంటంటే అదే జనం తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మానేసి ప్రజా సంక్షేమ పాలన మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ మా కామపాలెం గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు మంచిగా చేశారు తప్ప చెడు ఎక్కడా చేయలేదు. దయచేసి గమనించి ఇంకొకసారి ఎప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని మేము కోరుకుంటూ సభావేదికగా ఈ ప్రెస్ మీట్ ఈ రోజు మేము తెలియపరిచాం. కామపాలెం పార్టీ తరఫు నుంచి ఇంకొకసారి ఎప్పుడైనా మా నాయకులు కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే మాకు తెలియపరచండి, మేము గద్దిస్తాం. అలాగే ఏదైనా ఒకవేళ అడ్డంగా వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే రాదు. ఉంటే కనుక దానికి మేమే బాధ్యులు అవుతాం. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జోహార్ వంగవీటి రంగా గారు, జోహార్ వంగవీటి రంగా గారు, జోహార్ వంగవీటి రంగా గారు, జై జగన్, జై జగన్.